హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అమ్యూజింగ్ స్టఫ్ ఆన్లైన్ స్టడీ సర్కిల్. ఏపీ హైకోర్టు ఎగ్జామ్కి సంబంధించి 500 ఎంసీక్యూ సిరీస్ మనం స్టార్ట్ చేసుకున్నాము. జనరల్ స్టడీస్, జనరల్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి టాపిక్స్ అన్నీ కూడా కవర్ చేస్తూ ప్రతి ఒక్క వీడియోలో, ప్రతి ఒక్క క్లాస్లో మనము మంచి క్వాలిటీ బిట్స్, క్వాలిటీ కంటెంట్ అందిస్తున్నాము. సో ఇప్పటివరకు 7 అయినాయి. ఆ 7 లింక్స్ అన్నీ కూడా ప్లేలిస్ట్ యాడ్ చేసి డిస్క్రిప్షన్లో పెడుతున్నాము. ఒకసారి మీరు మిస్ అయ్యి ఉంటే ఒకసారి చూసుకోండి. మంచి స్పందన వస్తుంది. అలానే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ప్రిపేర్ అవుతూ ఇంకా ఎవరికైనా తెలియకుండా కనుకుంటే వాళ్ళందరూ కూడా షేర్ చేసి మన ఛానల్ గురించి తెలపండి. అలానే ఏపీ హైకోర్టు గ్రాండ్ టెస్ట్లు మనం స్టార్ట్ చేసాము. 10 గ్రాండ్ టెస్ట్స్ విత్ ఎక్సలెంట్ క్వాలిటీ. అంటే మనకి ఎగ్జామ్ ఓరియంటెడ్ అప్రోచ్తో ఆ బ్లూ ప్రింట్ని తీసుకొని ప్రీవియస్ క్వశ్చన్స్, స్టాండర్డ్ బుక్స్లోంచి ఇచ్చినటువంటి క్వశ్చన్స్, కరెంట్ అఫైర్స్ లింకప్ చేసినటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా కవర్ చేస్తూ మనము ప్రిపేర్ చేయడం జరిగింది. ఎవరన్నా తీసుకోవాలని కోరుకుంటుంటే 9441541828 నెంబర్ని కాంటాక్ట్ చేయండి. సో మనము 8th పార్ట్లోకి ఈరోజు స్టార్ట్ చేసుకుందాం. హూ ఫౌండెడ్ ద థియోసాఫికల్ సొసైటీ? హూ ఫౌండెడ్ ద థియోసాఫికల్ సొసైటీ? మేడం బ్లవాట్స్కీ, రాజా రామ్మోహన్ రాయ్, మహాత్మా గాంధీ, స్వామి వివేకానంద. సో థియోసాఫికల్ సొసైటీని మేడం హెచ్పి బ్లవాట్స్కీ వీరు ప్రవేశపెట్టారు, కనుగొన్నారు. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ప్రెసైడెడ్ ఓవర్ ద ఫస్ట్ యాన్యువల్ మీటింగ్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్? ఫస్ట్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క యాన్యువల్ మీటింగ్కి ఎవరు ప్రిసైడ్ చేశారంటే అధ్యక్షత వహించారు? ఏవో హ్యూము, దాదాబాయి నౌరోజీ, సురేంద్రనాథ్ బెనర్జీ, డబ్ల్యూసి బెనర్జీ. సో దీనికి ఆన్సరు డబ్ల్యూసి బెనర్జీ. వెన్ వాజ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సెటప్? ఇది సింపుల్ బిట్టు, డైరెక్ట్ బిట్టే అనుకోవచ్చు, కానీ ఇది ఎగ్జాక్ట్ ఎన్నోసార్లు అడుగున్నారు ఎగ్జామ్స్లో. అన్ని ఎగ్జామ్స్లో కూడా మనందరికీ కూడా తెలిసిందే. వెన్ వాజ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సెటప్? 1885. హూ ఈజ్ పాపులర్లీ నోన్ యాజ్ షేర్ ఏ పంజాబ్? షేర్ ఈ పంజాబ్ అని ఎవరిని పిలుస్తూ ఉంటారు? ఎవరిని మనం అనుకోవచ్చు? రాజ్గురు, భగత్ సింగు, లాలా లజపత్ రాయ్, ఉద్దమ్ సింగు. సో లాలా లజపత్ రాయ్ గారిని మనము షేర్ ఈ పంజాబ్ అని అంటాము. హూ వాజ్ ద లీడర్ ఆఫ్ ద స్వదేశీ మూమెంట్ ఇన్ మద్రాస్? మద్రాసు, బెంగాలు, మనకి బాంబే, ఇట్లా రకరకాల ప్లేసెస్లో సాల్ట్ సత్యాగ్రహ కానీ ఇవన్నీ కూడా రకరకాల మంది లీడ్ చేశారు. వాళ్ళ పేర్లు ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం అడుగుతున్న క్వశ్చన్, 5th క్వశ్చన్, స్వదేశీ మూమెంట్ మద్రాసులో లీడ్ చేసినది ఎవరు? శ్రీనివాస శాస్త్రి, రాజగోపాలాచారి, చిదంబరం పిల్లై, చింతామణి. సో దీనికి ఆన్సర్ వచ్చేసి చిదంబరం పిల్లై. నెక్స్ట్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ఆల్ ఇండియా ముస్లిం లీగ్? ముస్లిం లీగ్ని స్థాపించినది ఎవరు? సర్ సయ్యద్ అహ్మద్ ఖాను, సర్ మొహమ్మద్ ఇక్బాలు, ఆగా ఖాను, నవాబు సలీముల్లా ఖాను. సో దీనికి ఆన్సర్ నవాబ్ సలీముల్లా ఖాను. నెక్స్ట్, ద ఫేమస్ లక్నో ప్యాక్ట్ వాజ్ సైన్డ్ బిట్వీన్ ద కాంగ్రెస్ అండ్ ముస్లిం లీగ్ ఇన్? ఏ సంవత్సరంలో లక్నో ప్యాక్ట్ జరిగినది? 1913, 14, 15, 16. సో మనకి ఆన్సర్ 1916. గాంధీస్ చంపారన్ మూమెంట్ వాజ్ ఫర్? చంపారన్ మూమెంట్ జరిగింది తెలిసిందే కదా. సో అది దేని కొరకు జరిగినది? సెక్యూరిటీ ఆఫ్ రైట్స్ ఆఫ్ హరిజన్స్, సివిల్ డిసోబీడియన్స్ మూమెంటు, మెయింటైనింగ్ ఆఫ్ యూనిటీ ఆఫ్ హిందూ సొసైటీ, సాల్వింగ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ఇండిగో వర్కర్స్. సో గాంధీ గారు మన సౌత్ ఆఫ్రికా నుంచి తిరిగి వచ్చిన సంవత్సరము, వచ్చిన తర్వాత ఏ మూమెంట్ స్టార్ట్ చేశారు, ఫస్ట్ సత్యాగ్రహ ఏది, ఫస్ట్ టైం ఫాస్టింగ్ ఉన్నటువంటి ఏంటి, ఫస్ట్ టైం జైలుకి వెళ్ళింది ఏంది, ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనకి చంపారన్ మూమెంట్ దేని కొరకు జరిగిందంటే ఇండిగో వర్కర్స్కి సంబంధించినటువంటి దాని గురించి జరిగింది. ద బౌండరీ లైన్ బిట్వీన్ ద ఇండియా అండ్ పాకిస్తాన్ వాజ్ డిమార్కేటెడ్ బై? ఇండియా అండ్ పాకిస్తాన్కి మధ్యలో ఉన్నటువంటి బౌండరీ లైన్ని మనం ఏమని పిలుస్తాము? దురాంద్ లైను, మెక్మహన్ లైను, మ్యాగ్నెట్ లైను, రాడ్క్లిఫ్ లైను.
సో ఆన్సర్ చాలా ఇంపార్టెంట్, మనకు చాలాసార్లు మనకు వస్తూనే ఉంటుంది, తరచుగా న్యూస్లో వస్తూనే ఉంటుంది. రాడ్క్లిఫ్ లైన్. 10th క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సపరేట్స్ ఇండియా అండ్ శ్రీలంక? ఇండియా అండ్ శ్రీలంకని సపరేట్ చేస్తున్నటువంటిది ఏది అని మనకు అడిగారు. సూజ్ కెనాలు, పాక్ స్ట్రీట్ బే, గల్ఫ్ ఆఫ్ ఖంబాటు, గల్ఫ్ ఆఫ్ కచ్. సో ఇండియాని శ్రీలంకని సపరేట్ చేస్తున్నది ఏంటి అని అంటే పాక్ స్ట్రీట్ బే. 11th క్వశ్చన్, శివాలిక్ హిల్స్ ఆర్ పార్ట్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? ఆరావళి రేంజు, వెస్టర్న్ ఘాట్స్, హిమాలయాస్, సత్పురా. వీటిల్లో శివాలిక్స్ దేని కిందకు వస్తాయి అంటే హిమాలయాస్, సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 12th క్వశ్చన్, పీర్ పంజల్ రేంజ్ ఈజ్ లొకేటెడ్ ఇన్? పీర్ పంజల్ రేంజు కింద ఇవ్వబడినటువంటి ఏ రాష్ట్రాలలో ఉంది? అరుణాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీరు, పంజాబు, ఉత్తరాఖండ్. సో మనకి ఆన్సరు జమ్మూ అండ్ కాశ్మీరు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద హైయెస్ట్ పీక్ ఇన్ సౌత్ ఇండియా? నిన్న మనము పెనిన్సులర్ ఇండియా ఇక్కడ అడిగినాము. సౌత్ ఇండియాలో హైయెస్ట్ పీక్ అంటే ఏంటంటే అనైముడి, డొడబెట్ట, అమరకంటక్కు, మహేంద్రగిరి. చాలా ఇంపార్టెంట్, ఎన్నోసార్లు అడిగిన బిట్ ఇది మనకి ఇది. సో ఆన్సరు అనైముడి. మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మామూలుగా మీరు సెర్చ్ చేసుకోవాలి, దీని యాక్చువల్గా ఇది ఎక్కడుంది, ఏ రాష్ట్రంలో ఉంది, దీని హైట్ ఎంత, ఇవన్నీ కూడా చూసుకోవాలి. విచ్ ఏజెన్సీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రొక్యూర్మెంట్, డిస్ట్రిబ్యూషను అండ్ స్టోరేజ్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ ఇన్ ఇండియా? సో మనకి ఈ రేషన్కి సంబంధించి ఇవన్నీ కూడా మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చరు, ఎఫ్సిఐ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, నాఫెడ్, ట్రైఫెడ్. సో దీనికి ఆన్సరు ఎఫ్సిఐ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రొక్యూర్మెంటు, తీసుకోవడము, డిస్ట్రిబ్యూషన్ చేయడము, దాచిపెట్టుకోవడము అంటే స్టోరేజ్ చేసుకోవడం, ఉంచిపెట్టడము. గోల్డెన్ ఫైబర్ రిఫర్స్ టు అంటే కింద ఇవ్వబడిన వాటిల్లో గోల్డెన్ ఫైబర్ అనేది దాన్ని దేన్ని అంటారు? కాటను, జూటు, నైలాను, సిల్కు. అందరికీ తెలిసిందే జూటు. నెక్స్ట్ 16వ క్వశ్చన్, జుమ్ అనే పదము దేనికి సంబంధించినది? ఏ ట్రైబ్ ఇన్ నార్త్ ఈస్ట్ ఇండియా, టైప్ ఆఫ్ కల్టివేషను, ఏ ఫోక్ డ్యాన్సు, నేమ్ ఆఫ్ ద రివరు. ఇట్ ఇస్ అ టైప్ ఆఫ్ కల్టివేషను, జుమ్ కల్టివేషను. కజీరంగా వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఈజ్ ఇన్ విచ్ స్టేట్? కజీరంగా వైల్డ్ లైఫ్ శాంక్చురీ అస్సాం, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, కేరళ. కజీరంగా మనకి ఎక్కడ ఉందంటే అస్సాంలో ఉంది. సో ఇదే టైప్లో వేర్ ఇన్ ఇండియా ఈజ్ ద జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ లొకేటెడ్? చాలా ఇంపార్టెంట్ మనకి ఇక్కడ ఏమేమి దొరుకుతాయి ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్. నిన్న మనం కూడా చూసాం వన్ హార్న్ రైనో ఎక్కడ దొరుకుతుంది, అలాంటి బిట్స్ కూడా మనకి అడిగేదానికి అవకాశం ఉంది. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఎక్కడుంది? ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీరు, మధ్యప్రదేశ్, బీహారు. సో ఆన్సరు ఉత్తరాఖండ్. నెక్స్ట్ 19వ క్వశ్చను, వేర్ ఈజ్ ద ఫస్ట్ బయోస్పియర్ రిజర్వ్ ఆఫ్ ఇండియా లొకేటెడ్? ఇండియాలో ఫస్ట్ బయోస్పియర్ రిజర్వ్ ఎక్కడ నెలకొల్పడం జరిగింది? ఏది ఫస్ట్ బయోస్పియర్ రిజర్వ్? నీలగిరి, నందాదేవి, సుందర్బాను, గ్రేట్ నికోబారు. సో ఆన్సరు నీలగిరి. విచ్ ఆఫ్ దీస్ ఈజ్ కాల్డ్ క్వీన్ ఆఫ్ స్పైసెస్? క్వీన్ ఆఫ్ స్పైసెస్ అని కింద ఇవ్వబడిన వాటిలో దేన్ని అంటారు? కార్డమాను, చిల్లీ, జింజరు, పెప్పరు. ఆన్సరు కార్డమమ్. ఇండియాస్ హోల్సేల్ ఇన్ఫ్లేషన్ క్లైంబ్డ్ టు ఏ 5-month హై. 5 నెలల గరిష్టానికి చేరిందంట. ఎప్పుడు? అక్టోబర్ 2021లో. అది ఎంత? 8.54, 10.54, 12.54, 14.54. సో ఆన్సర్ మనకి సి 12.54. సీ హార్సెస్, ఈల్స్, సీల్స్ అండ్ షార్క్స్ హ్యావ్ బీన్ ఫౌండ్ ఇన్ విచ్ ఫేమస్ రివర్ ఆఫ్ ద వరల్డ్?
విచ్ వాజ్ డిక్లేర్డ్ బయోలాజికల్లీ డెడ్. బయలాజికల్గా ఇది డెడ్ అంటే అక్కడితో అయిపోయింది అంతమని కొన్నారు. కానీ ఏ రివర్లో మనకి ఇవన్నీ కూడా దొరికాయి? గంగా, యమున, నైలు, థేమ్స్. ఆన్సరు థేమ్స్. వేర్ ఈజ్ ద సేలా టన్నల్ బీయింగ్ కన్స్ట్రక్టెడ్? సేలా టన్నల్ అనే ఒక టన్నల్ని ఎక్కడ నిర్మిస్తున్నారు? ఉత్తరాఖండ్, లడఖ్, జమ్మూ కాశ్మీరు, అరుణాచల్ ప్రదేశ్. సో ఆన్సరు అరుణాచల్ ప్రదేశ్. విచ్ ఇండియన్ స్టేట్ టాప్డ్ ద లాజిస్టిక్స్ ఈజ్ అక్రాస్ డిఫరెంట్ స్టేట్స్ లీడ్స్? అంటే దాని ఫుల్ ఫామ్ కూడా అడగొచ్చు మనకు ఒక్కోసారి, అంత ఇంపార్టెంట్ లైక్ మెయిన్ వాటి అయితే అడుగుతారు. లాజిస్టిక్స్ ఈజ్ అక్రాస్ డిఫరెంట్ స్టేట్స్ రిపోర్ట్లో ఏ ఇండియన్ స్టేట్లో మనకి ఏది టాప్ అయింది? కర్ణాటక, గుజరాత్, తమిళనాడు, మహారాష్ట్ర. సో ఆన్సర్ ఈజ్ గుజరాత్. స్వర్ణ జయంతి ఫెలోషిప్స్ ఆర్ అవార్డెడ్ టు విచ్ సెక్టార్ ఆఫ్ పీపుల్ అక్రాస్ ఇండియా? కింద ఇవ్వబడినటువంటి ఏ సెక్టార్కి సంబంధించిన వారికి స్వర్ణ జయంతి ఫెలోషిప్స్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది? డాక్టర్స్, సైంటిస్ట్స్, స్పోర్ట్స్ పర్సన్స్, సోషల్ యాక్టివిస్ట్స్. సో ఆన్సరు సైంటిస్ట్స్. స్వర్ణ జయంతి ఫెలోషిప్ వాళ్ళకి ఇస్తారంట. సో ఇక్కడితో మనము పార్ట్ 8 కూడా కంప్లీట్ చేసుకున్నాం. 25 క్వశ్చన్స్ కంప్లీట్ చేసుకున్నాము. సో నెక్స్ట్ పార్ట్ కూడా మనం తొందరలోనే చూసుకుంటాము. మీరైతే రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. నోటిఫికేషన్ బెల్ని యాక్టివేట్ చేసుకోండి. మనం ఎప్పుడు వీడియో పెడితే అప్పుడు వచ్చేస్తుంది. రోజుకి ఒక 3-4 పార్ట్స్ మనం పెట్టాల్సి వస్తుంది, టైం తక్కువ ఉంది కాబట్టి. సో జస్ట్ ఒక 10 minutes 12 minutes ఉంటున్నాయి ఒక్కొక్కటి. సో దాంట్లో మనకి 25 bits కవర్ అవుతున్నాయంటే దట్ ఈస్ ఎ గుడ్ థింగ్. సో మీకు కూడా ఒక రివిజన్ లాగా ఉంటుంది. మీరు ఏమన్నా మిస్టేక్ పెట్టినట్టు కనుక ఉంటే వాటిని సపరేట్గా రాసుకోవడం లేదంటే స్క్రీన్ షాట్ తీసుకోవడం పెట్టుకోవాలి. ఎందుకంటే అలాంటి బిట్ ఎగ్జామ్లో కనుక వచ్చి మీరు మళ్ళీ రివిజన్ చేయకపోతే అప్పుడు మళ్ళీ మీరు ఫీల్ అవ్వాల్సి వస్తుంది. సో అన్నీ కూడా గమనించుకొని ఈ లాస్ట్ ఫ్యూ డేస్లో ఏం చేయాలి అనేది కొంచెం చూసుకొని చేసుకోండి స్ట్రాటజీ అంతా కూడా. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమ్యూజింగ్ స్టఫ్ యూట్యూబ్ ఛానల్. అండ్ టెస్ట్ సిరీస్లో జాయిన్ అవ్వాలని కోరుకుంటే స్టార్టింగ్లో చెప్పినట్టుగా మొత్తం 10 tests 149 rupees. ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.